బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ యూట్యూబర్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రశ్న రావణ్ కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 18వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. సహా పలు చట్టాలు వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు ఆయనపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగానే పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ప్రశ్న రావణ్ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు, వీడియోలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్రోహ చర్యలను ప్రేరేపించేలా ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో గన్నవరం పోలీసులు రంగంలోకి దిగి ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. మొదట 4 కేసుల్లో బెయిల్ పొందగా 5వ కేసులో ఆయనను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా కోర్టు 14 రోజులు రిమాండ్ ఖరారు చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా న్యాయస్థానం ఆదేశాల మేరకు రావణ్ను వెంటనే నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులకు సంబంధించి పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. అయితే రావణ్ అరెస్టును ఇరు తెలుగు రాష్ట్రాల పౌర సంఘాల నేతలు, ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి ఒకే చోట విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒకే అంశాన్ని లేదా ఒకే ప్రసంగాన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో అక్రమంగా వరుస కంప్లైంట్లు నమోదు చేస్తున్నారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఒక కేసులో కోర్టు నుండి బెయిల్ లభించగానే వెంటనే మరో పాత కేసు పేరుతో పోలీసులు తనను అరెస్టు చేస్తూ అక్రమ నిర్బంధానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఈ వరుస అరెస్టులను నిలువరించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, మరి ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి తెలియజేయండి. మహిళ ప్రముఖ యూట్యూబర్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రశ్న రావణ్ వ్యవహారంలో మరో కీలక మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ లో నమోదైనటువంటి కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రశ్న రావణ్ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు అటు ఆయన జైలుకు కూడా తరలించడం జరిగింది. ప్రశ్న రావణ్ మీద గన్నవరం పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదయ్యాయి. ఆయన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన విడుదల చేసినటువంటి కొన్ని వీడియోలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని కూడా ఆరోపణలు వెలువెత్తాయి. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్రోహ భావాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కూడా ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉండటంతో పోలీసులు వివిధ చట్టాల కింద ముఖ్యంగా ఉపా చట్టం పేరుతో పాటు ఇతర సెక్షన్లు కూడా చేర్చడం జరిగింది. ఆ తర్వాత ప్రశ్న రావణ్ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణ తర్వాత ఆయన కోర్టులో హాజరుపరచడం, కేసులోని వివరాలను పరిశీలించినటువంటి న్యాయస్థానం 18వ తారీఖు వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం ప్రశ్న రావణ్ మీద మొత్తం 5 కేసులైతే నమోదయ్యాయి. వీటిలో తొలి 4 కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. అయితే 5వ కేసులో పోలీసులు మళ్లీ కోర్టులో హాజరుపరచగా ఆ కేసులో
కోర్టు రిమాండ్ మంజూరు చేసింది. దీంతో ఆయన ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని రావణ్ ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. జైలుకు తరలించే సమయంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు మరింత వేగవంతం చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ప్రశ్న రావణ్ చేసినటువంటి పోస్టులు, వీడియోలు, వాటి వల్ల కలిగినటువంటి పరిణామాలు, వీటి మీద వచ్చినటువంటి ఫిర్యాదులు, అలాగే డిజిటల్ ఆధారాలను అధికారులు అయితే పరిశీలిస్తా ఉన్నారు. అవసరమైతే మరిన్ని వివరాలు సేకరించి కోర్టుకు సమర్పించేందుకు సిద్ధమవుతా ఉన్నారు. మరోవైపు ప్రశ్న రావణ్ అరెస్టు అటు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పలువురు పౌర సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆయన అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేసే చర్యగా వాళ్ళంతా కూడా అభివర్ణిస్తా ఉన్నారు. చట్టపరమైనటువంటి హక్కులను పరిరక్షించాలని, కేసులపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు మాత్రం మేము చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నామని వాదిస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినా, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా, అలాగే శాంతి భద్రతలు భంగం కలిగించేలా పోస్టులు చేసిన చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని పోలీసు యంత్రాంగం అయితే హెచ్చరికలైతే జారీ చేస్తా ఉంది. ప్రస్తుతం రావణ్ కేసులో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. తదుపరి విచారణలో మరికొన్ని విషయాలైతే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్న రావణ్ కేసు అయితే చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రధానంగా పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలే ఈ రోజు ప్రశ్న రావణ్ అరెస్ట్ కు ప్రధాన కారణంగా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మహిజ. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.